దేవరకొండలో ఉన్న కిల్లగుట్టకైతే నేను వెళ్ళడం జరిగింది. కాబట్టి వీడియో చూడండి. అప్పట్లో రాజులు కట్టిన కోటలు కానీ, అలాగే అక్కడ ఎన్నో విచిత్రాలు ఉంటాయి. అక్కడ సొరంగాలు కూడా ఉన్నాయి. కనిపిస్తుంది కదా ఒక సొరంగం లాగా, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా అరుగులు చాలా హైట్ ఉంటాయి అన్నమాట. జూమ్ చేసి చూపిస్తా చూడండి. అందరికీ శనార్థి. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారా అని కోరుకుంటున్నా. ముందుగా నా ఒక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న ఆశీస్సులు, ఆ ఎల్లమ్మ ఆశీస్సులు, ఆ పల్లజడాల పరమేశ్వరుడు, ఆ శివయ్య ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఎల్లవేళలా తోడై నీడై ఉంటాయి. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. అందరి జీవితం వల్ల అష్ట ఐశ్వర్య ఆయు ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చినంటే, నల్గొండ జిల్లా దేవరకొండలో ఉన్న కిల్లగుట్టకైతే నేను వెళ్ళడం జరిగింది. కిల్లగుట్ట అంటే చాలా మందికి ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక పక్కన వాళ్ళకి వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి వీడియో చూడండి. అప్పట్లో రాజులు కట్టిన కోటలు కానీ, అలాగే అక్కడ ఎన్నో విచిత్రాలు ఉంటాయి. అక్కడ సొరంగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి నేను చూపించాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్క వీడియో తీసిన, ఒకవేళ లెంత్ అయితే పార్ట్ 2 వస్తుంది, చూడండి. ఇంట్రెస్ట్గా చూస్తే, మంచి ఇంట్రెస్ట్ పెట్టి అన్నీ చూస్తే మీకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. వీడియో అయితే క్లారిటీ ఉంటుంది, మొత్తం క్లారిటీ చెప్తా, చూడండి. ఇంకా అక్కడ శివాలయం, రామాలయం కూడా ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న బంగారాలు కూడా ఉన్నాయి అక్కడ. కానీ ఇప్పుడైతే ఎవరు అక్కడికి వెళ్ళడం కానీ తీయడం కానీ ఎవరు లేరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. చలో మరి అక్కడికైతే వెళ్దామా? చలో. మొత్తానికి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. ఇంకా ఫస్ట్ ఇది స్టార్టింగ్ అన్నమాట, స్టెప్స్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మీదికి పోతూనే ఉండాలి. ఒక్కొక్కరు ఇంకా ఎవరైనా యంగ్ ఉన్న వాళ్ళైతే ఒక అర్ధ గంటలో ఎక్కుతారు. ఇక కొంతమంది కూర్చొని లేచి కొంతమంది గంటకి వెళ్తారు, కొంతమందికి 2 hours కూడా పడుతుంది. ఎందుకంటే కొంతమంది నడవలేని వాళ్ళు, లేకపోతే ఆయాసం ఎక్కువైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఎక్కి ఇంకా చూడాలని చెప్పేసి ఇక చాలామంది ఆయాసమైనా కానీ చేత కాకపోయినా కానీ వచ్చి చూస్తారు. అట్లనే దేవుడు కూడా ఉండు కాబట్టి ఆ దేవుడిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పేసి చాలామంది వస్తుంటారు. ఇప్పుడు నేను అసలు స్టోరీ చెప్తా వినండి. ఈ కిల్లగుట్ట అనేది ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి రాజుల పరిపాలించిన ప్రదేశం అంటది. కాబట్టి అక్కడ చాలా విశాలంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే, ఇక్కడ ఉన్న అరుగులు కానీ ఏదైనా కానీ చాలా హైట్ ఉంటాయి. ఎందుకు ఇంత హైట్ ఉంటాయి అని చెప్పి కొంతమందిని అడిగితే, కొంతమంది ఏం చెప్తారు, అప్పట్లో ఉండే మనుషులు హైట్ ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు అరుగులు కట్టుకున్నారు అని చెప్పేసి చెప్తుంటారు. ఈ వీడియోలో మీద మీరు చూడవచ్చు, అక్కడక్కడ స్టార్టింగ్లో కానీ కొంచెం పైకి ఎక్కినాక కానీ, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా అరుగులు చాలా హైట్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అప్పట్లో రాజులు దాచిపెట్టిన నగలు కానీ, లేకపోతే అప్పట్లో బంగారం కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్కడ ఏ చోట్లనైనా అది వెళ్తూ ఉంటుందంట అప్పుడప్పుడు. కానీ చాలా వరకు
అక్కడ వర్షం పడ్డప్పుడు కానీ అప్పుడు పైకి వెళ్ళనీయకుండానంట అప్పట్లో. మరి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అప్పుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ సొరంగాలు అయితే ఏర్పరచుకున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కమాన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడ పైన పగిలి ఉంది చూసిరా. అప్పుడు ఒక డిజైన్ లాగా ఫ్లవర్ లాగా డిజైన్ ఉంటే అందులో బంగారం ఉండేనంట. మరి పగలగొట్టి బాంబుతో పగలగొట్టి అక్కడ ఉన్నదైతే తీసిరంట. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆడ ఒక గృహలాగా కనిపిస్తుంది కదా మీకు, అది అందులో అప్పట్లో గుర్రాలు ప్రతి ఒక్కరి దగ్గర గుర్రాలు ఉంటుండే కదా, ఆ గుర్రాలను అయితే అక్కడ ఉంచేదంట. మరి అక్కడ అందరూ అదే చెప్తున్నారు. ఒక్కసారి ఈ వ్యూ చూడండి, ఎంత మంచిగా ఉందో, ఎంత చల్లటి గాలి వస్తుందో. పైన మాత్రం బీభత్సంగా గాలి వస్తుంది, కింద అసలు గాలి లేదు, ఏం లేదు. పైన ఎంత గాలి వస్తుందంటే అంత గాలి వస్తుంది. ఇక్కడ తొలి ఏకాదశికి మాత్రమే చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు. ఇది రామాలయం అన్నమాట. ఇక్కడ రామాలయంలో ఇట్లా దర్శనం చేసుకుంటారు. రామాలయంతో పాటు శివాలయం కూడా ఉంటుంది, అది ముందు క్లిప్లో ఉంటుంది, అది కూడా చూపిస్తా చూడండి. ఒక్కసారి చూడండి ఎంత గాలి వస్తుందో, ఎంత పీస్ఫుల్గా గాలి వస్తుందో. కొంతమంది అయితే సడన్గా ఇట్లా గాలికి వెనకలకు పడిపోతున్నారు. ఇదంతా దేవరకొండ అన్నమాట. కింద అక్కడ పబ్లిక్ కనిపిస్తుర్రా, అక్కడ పార్క్ ఉంటుంది. ఆ పార్క్ నుంచి వాళ్ళంతా పైకి వచ్చే వాళ్ళే. ఇప్పుడు ఇదంతా గుట్టనే అన్నమాట. ఇదంతా ఇట్లా గుట్టనే. చూడండి ఒకసారి చూడండి మొత్తం. ఈ బావిలో అప్పుడు చాలా వరకు వాటర్ ఉండేది, ఇప్పుడైతే వాటర్ లేదు. ఇంకోటి మీరు అక్కడ చూసినట్టయితే ఒక సొరంగం లాగా మీకు కనిపిస్తుంది, అది క్లోజ్ చేసిర్రు రీసెంట్గా. ఎప్పుడు క్లోజ్ చేసిర్రు తెలియదు, కాకపోతే అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక సొరంగం లాగా. ఈ సొరంగం నుంచి చాలా వరకు తప్పించుకునే వాళ్ళంట, ఏదన్నా యుద్ధాలు జరగడానికి తప్పించుకోవడానికి. ఇట్లా ఫైనల్లీ శివాలయంకి అయితే రావడం జరిగింది. ఒకసారి శివాలయం కూడా చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ చెట్లు, ఆ చెట్ల మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్లో ఇట్లా చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం లోపల అగడు ఉంటుంది, కాకపోతే బయట మొత్తం పీస్ఫుల్గా కూర్చోవచ్చు మంచిగా ఆ చెట్టు గాలికి. ఇట్లా ఒకసారి చూడండి లోపల శివలింగం ఇట్లా చూడండి, చూపిస్తా, జూమ్ చేసి చూపిస్తా చూడండి. శివయ్యని అయితే చూసారు కదా, మొత్తానికి శివయ్య దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గుట్టకి అక్కడక్కడ ఇవైతే ఉంటాయి అన్నమాట. ఇందులో నుంచి అక్కడ గుట్ట కింద కానీ అక్కడ చుట్టుపక్కల మొత్తం చూడొచ్చు. ఇందాక క్లిప్లో మీకు చూపించిన కదా అక్కడి నుంచి, అందులో గుర్రాలు ఇట్లా ఉంటాయని చెప్పేసి, అది ఆ ప్లేస్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇది లాస్ట్ క్లిప్పింగా ఇదే అన్నమాట. ఆ ప్లేస్ వచ్చేసి గుర్రాలది అని చెప్పిన కదా, ఇదే ప్లేస్ అన్నమాట. ఇది లాస్ట్ క్లిప్పు. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఇంకా నేను ఉంటా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.